హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మానసీణ కథలకి తర్వాయి భాగంలోకి వెళ్ళిపోదాము. మిమ్మల్ని వలలో వేసుకుని పెళ్లిదాకా మిమ్మల్ని తీసుకొచ్చానని ప్రపంచం నా మీద నింద మోపితే భరించే శక్తి నాకు లేదు. నేను ఎవరినో ఎక్కడిదానేనో మీకు అక్కర్లేదన్నారు. ఎప్పుడో తెలిసే రోజు రావచ్చు. నాదొక కళంక చరిత్ర. అది తెలిసిన రోజు నాలో మీరు చూసిన ఈ గొప్పదనం ఒక నటనగా మీరు తెలుసుకున్న రోజు నన్ను వీధిలోకి తరిమేస్తారు. ఇప్పుడున్న సానుభూతి కూడా అప్పుడు నాకు దొరకదు ప్రపంచం నుండి. ఆ కథేదో ఇప్పుడే తెలుసుకొని వస్తాను. మీదే ఊరు? తెలిసే రోజు ఎలాగూ తెలుస్తుంది. ఇప్పుడే అంత కుతూహలం ఎందుకు? తెలిసేదాకా ఓపిక పట్టే శక్తి నాకు లేదు. నీ గత జీవితానికి ఉన్న కళంకం మీద తెలుసుకుని అది భరించే శక్తి నాకు ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను స్వీకరించవా? ముసిముసిగా నవ్వింది పద్మజ. అంత గొప్ప హృదయాన్ని భరించే శక్తి నాకు ఎక్కడుంది? దూరంగా నిల్చుని భక్తితో ఒక నమస్కారం చేస్తాను. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఒప్పుకోను. అసలు నీ ఇష్టం ఎవరికి కావాలి? ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాను. నా మనసుతో పని లేదన్నమాట అంది. అదే కదా ఒక అపురూప సంపద నాకు. కొంపదీసి పెళ్లిపేట్ల మీద ఠారుమన్న నిమ్మ కూడా ఎత్తుకుపోలేదు కదా ఆ మనసు? ప్రమోద్ హాస్యంగా అడిగాడు. ఒక బాబు దోచుకున్నాడు. పిచ్చి బాబా? వాడెవడు? ఈర్ష్యం దాచుకోలేనట్టు అడిగాడు. అతడి పేరు చెప్పను. కరిగిపోయిన ఒక కమ్మని కళ, ఒక్క క్షణం తాకి వెళ్ళిన పూల తెమ్మెర, నా మనసులో పదిలంగా దాచుకోవాల్సిన మధుర స్మృతి. అబ్బా, నీ కవిత్వంతో నా ప్రాణాలు తీసేస్తున్నావు. మా ఊరు వెళ్ళి నా కథ తెలుసుకుంటానన్నారు కదా, అప్పుడైనా మీ ప్రాణాలు పోవాల్సిందే కదా. ఇంకా నన్ను వదిలిపెడతారా? పని ఉంది. దయచేసి మీ ఊరి పేరు చెప్తావా అడిగాడు. చెప్పను, అది కూడా మీరే తెలుసుకోవాలి. గడుసుగా అతనికి చెప్పి తప్పించుకుని ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లోకి వస్తూనే వసుంధర అడిగింది. ప్రమోద్ ఏంటి మాట్లాడుతున్నాడు నీతో? ఢిల్లీకి లేవ తీసుకుపోతానంటున్నాడా నిన్ను? ఆ వెటకారానికి గతుక్కుమంది పద్మజ. పెళ్లి చేసుకుని వెంట తీసుకుపోతానంటున్నాడు. అయితే రొట్టు విరిగి నేతిలో పడిందన్నమాట. వాడు తిరిగి రాగానే నేను అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. నేను అనుకున్నది నిజమేనన్నమాట. చివరికి ఒక వంటలక్కతో రాసిపెట్టి ఉందన్నమాట వాడి పెళ్ళి. ఆవిడ ఒక నిట్టూర్పు విడిచింది. పద్మజ మౌనంగా తన పనిలో నిమగ్నమైంది. తర్వాత ప్రమోద్ని పెట్టవలసిన చివాట్లు 4 పెట్టనే పెట్టింది. పద్మజ విముఖత్వంతో అసలే చిరాగ్గా ఉన్న ప్రమోద్ మండిపడ్డాడు. మీరు ఇలా ఏడుస్తారనే ఆవిడ ఒప్పుకోలేదా? విడ్డూరంగా చూసింది. బిచ్చపు దాన్ని తీసుకుపోయి రాణివాసంలో ఉంచుతానంటే వద్దనేది ఉంటుందా? తను బిచ్చపుది కాదు, మన దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నది అసలే కాదు. రెక్కల కష్టంతో బతుకుతున్న శ్రమజీవి. ఆత్మగౌరవం ఏ క్షణంలోనూ మర్చిపోని మనిషి. అయితే మాత్రం రెండో పెళ్లి చేసుకుని ఉద్ధరిస్తానంటే వద్దనడం దేనికి? దేనికో నువ్వే అడిగి తెలుసుకో అత్త. నాకు ఇప్పుడు మాట్లాడే ఓపిక కూడా లేదు. విసురుగా పైకి వెళ్ళిపోయాడు ప్రమోద్ది మొదటి నుండి దుడుకు స్వభావం. తల్లి లేని పిల్లలని సంగీతని ప్రమోద్ని అపురూపంగా పెంచాడు తమ్ముడు. అతి గారాబం వల్ల తనకి కావాల్సిన దానిని పొందడం కోసం దేన్ని లెక్క చేయని మొండితనం ఏర్పడింది వాడికి. కానీ ఇలా అంతస్తులు మరిచి తిరగడం ఎవరు సహించే సంగతి? తన ఇంట్లోనే ఇలాంటి అప్రాచ్య పని జరుగుతుంటే తమ్ముడే ఏం కోపం తెచ్చుకుంటాడో తన మీద. చూస్తూ నువ్వు ఎలా అడ్డుపడలేదే అక్కయ్య అన్నాడు. ఈ సంగతి రామచంద్ర గారి చెవిలో వేసింది వసుంధర. అప్పుడు ఆయన మందహాసం చిందించారు. ఒప్పుగా లేదా? ఉత్తమరాలు నా అంచనాకు మించి నిలబడింది. మీరు ఒక మహర్షులు అయిపోయారు ఈ మధ్య. చివరికి ఇది మన కొంపకి ఎసరు పెట్టదు కదా అని నేను భయపడి చేస్తున్నాను. ఎప్పుడూ అవతల మనిషిని అపనమ్మకంతో చూడడం అనేది అంత మంచిది కాదు వసు. ఆ పిల్ల ఎటువంటిదో నేను బాగానే గుర్తించాను. ఆమెను నమ్మి తాళం చెవులు గుత్తి ఆమె చెంగును కట్టి నీ సొమ్ము కొట్టినా నీ సొమ్ము పోచికి పుల్ల పోకుండా జాగ్రత్త పరిచి ఉంచగలదు. ఇకపోతే సంగీత స్థానాన్ని ఎప్పుడూ ఆమె ఆశించదు. పరుల సొమ్ము పూచిక పిల్ల కూడా ముట్టే మనిషి కాదు ఆవిడ. ఇప్పటి వరకైతే ఆమెను వేలెత్తి చూపేందుకు ఏమీ దొరకలేదు నాకు. నిప్పులాంటి మనిషి అని ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది. కానీ రావుగారి నమ్మకం మీద పిడుగుపడ్డట్టుగా ఒక సంఘటన జరిగింది. తమ పల్లె నుండి భూమి పట్టా కోసం ఒక ఆసామి వచ్చాడని, అతను బ్రాహ్మడని, ఇక్కడే భోజనానికి వస్తాడని లోపలికి కబురు చేశారు రావుగారు. టేబుల్ మీద పద్మజ వడ్డిస్తుండగా రావుగారు బేసిన్ దగ్గర చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ టేబుల్ దగ్గరికి వస్తూ, రావోయ్ ప్రకాశం, చేతులు కడుక్కో అన్నారు హడావుడిగా తన అతిథిని ఆహ్వానిస్తూ. పద్మజ ఉలికిపాటుతో తలెత్తి చూసింది. పిడికిపాటు తిన్న మనిషిలో నిశ్చేష్టురాలైపోయింది. ప్రకాశం ఈమెనే విభ్రమంతో చూస్తున్నాడు. కాలువలో పడి చచ్చిపోయిన మనిషి ఇక్కడికి ఎలా బతికొచ్చింది? రావుగారు మరోసారి హెచ్చరించడంతో ప్రకాశం నెమ్మదిగా కదిలి చేతులు కడుక్కొని టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అన్నం కలుపుతూ.
చచ్చిన మనుషులు బతకడం మీరు ఎప్పుడైనా చూసారా రావుగారు అని అడిగాడు. చూడలేదు అన్నారు రావుగారు. చచ్చిన వాళ్ళు బతకడం అనేది అసంభవమైన సంగతి. మానవుడు ఎన్ని నేర్చుకున్నా మృత్యువు చేతుల నుండి తప్పించుకోవడం నేర్చుకోలేదు. ఒకసారి చచ్చాక బతకడం అనేది కళ్ళ. నేను చూశాను. ఎక్కడ? ఎప్పుడు? ఇక్కడే, ఇప్పుడే. ఏమిటో ప్రకాశం ఈ తమాషా? తమాషా కాదండి రావుగారు, ఆమెను నేను ఇక్కడ చూస్తున్నాను, మీరు చూస్తున్నారు. పద్మజ మీదే దృష్టి నిలిపి అన్నాడు ప్రకాశం. రావుగారు తెల్లబోయి, పద్మజ నీకు తెలుసా అన్నారు. తెలియడమేంటి? ఆమె నా వదిన గారు, ఆమె చెల్లెలు నా భార్య. అలాగా? ఆమె తనకెవరూ లేరంది ఆలోచనగా అన్నారు. చచ్చిపోయి బతికిన వాళ్ళు అలాగే చెప్తారులేండి. బాగున్నారా వదిన గారు? మాట్లాడమే. పద్మజ నువ్వెవరో నాకు తెలీదు. నువ్వనే పద్మజ ఎవరో? పద్మజ మొహం తిప్పుకుంది. నువ్వు పద్మజవి కాకపోతే ఆమె తాలూకు దయ్యానివి కావాలి. కొంపదీసి దయ్యం చేత వెంట తింటున్నారా ఏమిటి రావుగారు మీరు? పెళ్ళున నవ్వాడు ప్రకాశం. రావుగారు నవ్వలేదు. గంభీరంగా చెప్పమ్మా పద్మజ, నేనున్నాను, నీకు నిజం చెప్పు అన్నారు. నిజం చెప్పగలను బాబుగారు, కానీ ఆ నిజానికి సాక్ష్యం మరొకరుంటే తప్ప నేను చెప్పే నిజానికి విలువ ఉండదు. అలాంటప్పుడు నిజం చెప్పకపోవడమే మంచిది కదా. నిజాన్ని నమ్మకపోవడం అనేది ప్రపంచానిది తప్పు. కనీసం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే అవతల వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా హృదయభారం అనేది తగ్గుతుంది కదా. అవతల వాళ్ళు మనం చెప్పే నిజాన్ని నమ్మనప్పుడు హృదయభారం తగ్గదు బాబుగారు. ఉక్రోషంతో దుఃఖంతో హృదయం భారం పెరుగుతుంది. నా నిజాయితీకి సాక్ష్యం ఒకే ఒక్కరున్నారు, కానీ ఆ ఒక్కరు నా స్వాధీనంలో లేని మనిషి. అతడు ఎక్కడున్నా సరే నేను పిలిపిస్తాను. నువ్వు మాత్రం చేయని తప్పు నెత్తిన వేసుకుని లోపలే కుమిలిపోవడం న్యాయం కాదమ్మా అన్నారు రావుగారు. ఫ్రెండ్స్, అప్డేట్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకుండాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.